బాలరాజ్ అయితే ఆటోలో బొమ్మలు పట్టుకొని అయితే కావేరితో సహా వస్తూ ఉంటాడు. అలా ఉషా, బాలరాజు వాళ్ళిద్దరైతే వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని వాళ్ళ నాన్నమ్మ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నాన్న వస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాలరాజ్ అయితే బొమ్మలు పట్టుకొని చాలా ఆనందంగా చిన్ని దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఉషా కూడా తోడుగా వస్తూ ఉంటుంది. అది చూసి చిన్ని చాలా హ్యాపీగా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక అదంతా చూసి అక్కడ ఉన్న ఉషా చిన్ని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బాలరాజు, ఉషా ఒకరు చూసుకొని లోపలికి వస్తూ ఉంటారు. అది చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ నాన్నే కలిసి ఎంత చూడముచ్చటగా ఉన్నారు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే లోపలికి వస్తూ ఉంటారు. అలా లోపలికి వచ్చిన చిన్నిని బాలరాజు వాళ్ళిద్దరిని అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్ని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకొని నాన్న అని చెప్పేసి అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది చిన్ని. అలా హగ్ చేసుకోగానే నిజంగా బాలరాజు నీకు బెయిల్ రావడం కోసం చిన్ని ఎంత కష్టపడిందో తెలుసా అని అయితే అంటూ ఉంటుంది. ఆఖరికి వాళ్ళ మామయ్య వాళ్ళ మేనత్త కాలు మీద పడి మరీ బ్రతిమలాడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆవిడ. నిజంగా చిన్ని నీకు బెయిల్ రావడానికి చాలా కష్టపడింది. ఇంత కష్టపడినా సరే ఆ సరళ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే మా వదిన వచ్చి సాక్ష్యం చెప్పకపోతే నేను బెయిల్ వచ్చింది అనేది అంటూ ఉంటుంది. నిజమే, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా అనేసరికి లాయర్ చాలా కష్టపడ్డాడు. బాలరాజ్కి బెయిల్ రావడానికి లాయర్ చాలా ఇదయ్యాడు అనేది అంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే ఏదైతే నేను నాన్నకి బెయిల్ వచ్చింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చిన్ని నీకోసమే ఈ బొమ్మలు తెచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నిజంగా చిన్ని పోరాటం కూడా ఇందులో చాలా ఎక్కువ ఉంది అని కావేరి అంటూ ఉంటుంది. ఇక బాలరాజ్ అయితే చిన్ని నీకోసం ఈ బొమ్మలు తెచ్చాం తీసుకో అని అయితే అంటూ ఉంటాడు. ఇక చిన్నిపై బాలరాజు చూపించిన ప్రేమను చూసి వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నువ్వు రావడం దానికి చాలా మంచిదయ్యిందిరా అనేది అనుకుంటూ ఉంటారు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాలరాజ్కి బెయిల్ వచ్చినందుకు చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.